నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం కర్మకు సంబంధించిన 5 రకాల ప్రశ్నలు ఉన్నాయి. వాటికి జవాబులు కూడా తెలుసుకుందాం. ఇవి సాధారణంగా కొంతమంది అడిగే ప్రశ్నల నుంచి ర్యాండమ్గా తీసుకోవడం జరిగింది. కర్మ అన్నది అది ఒక నియమం పైన పనిచేస్తూ ఉంటుంది. దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. అంటే మనం చేసే మంచి చెడు పనులే కర్మగా పరిణామం చెందుతాయి. ఈవెన్ బుద్ధుడైనా కానీ ఆ కర్మ నుంచి తప్పించుకోవడం వీలు కాదు. అయితే ఈరోజు కేవలం ఒక 5 ప్రశ్నలు మాత్రం చెప్పుకుందాము. దీని గురించి పర్టికులర్గా ఒకరోజు ఒక ధర్మ ప్రవచనం చెప్పుకుందాం. ఎందుకంటే కర్మ అన్నది పెద్ద సబ్జెక్టు. అది అంత తొందరగా అర్థం చేసుకునేది కాదు. మొదటి ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన కర్మలు వారి సంతానం చేసే కర్మలపై ఏదైనా ప్రభావం చూపగలుగుతాయా? అంటే తల్లిదండ్రులు బాహ్య రూపంలోని పోలికలను వారి సంతానం వారసత్వంగా పొందుతారు. అయితే బాహ్యంగా చూసినప్పుడు పిల్లలు చేస్తున్న కర్మలు సాధారణంగా తల్లిదండ్రుల కర్మలను అనుసరించే ఉంటాయి. అందువలన ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులు ఆరోగ్యవంతమైన సంతానాన్ని సాధారణంగా పొందగలుగుతారు. అనారోగ్యవంతమైన తల్లిదండ్రుల సంతానం ఆరోగ్యవంతంగా కాకుండా అనారోగ్యంతోనే ఉంటారు. ఇంకోవైపు నుంచి శీలాల విషయాన్ని పరిశీలించినప్పుడు తండ్రి లేక తల్లి యొక్క కర్మ ఏ విధంగానూ పిల్లల కర్మలపై ప్రభావాన్ని చూపించలేదు. ఎందుకంటే సంతానం చేసే కర్మలు వారి వ్యక్తిత్వంపై, వారిలో సంచితమై ఉన్న గత జన్మల్లో చేసిన పాప పుణ్యకర్మల సంఘటిత శక్తిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు బుద్ధుడు చేసిన కర్మలపై వారి తల్లిదండ్రులు చేసిన కర్మలు ఏ విధంగానూ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. బుద్ధుడి తల్లిదండ్రులు ఇరువురు కర్మలను జత చేసి కలిపి చూసినప్పటికీ బుద్ధుడు ఒక్కడే చేసిన సాటిలేని శక్తివంతమైన కర్మల శక్తికి ఎంత మాత్రమో సరితూగలేకపోయాయి. సో ఈ విధంగా తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలపైన ప్రభావం చూపిస్తాయంటే చూపించవు. ఎందుకంటే ఎవరు చేసిన కర్మలు వాళ్ళే ఆ ఫలితాన్ని పొందటం అనేది జరుగుతుంది. బాహ్యంగా శరీరాన్ని పొందటం జరుగుతుంది, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పొందడం జరుగుతుంది, బట్ కర్మలు పొందటం జరగదు. రెండో ప్రశ్న, తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలు చేస్తున్న కర్మలపైన ప్రభావం చూపించలేకపోయినప్పుడు తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని తీక్షణ రోగాలు పిల్లలకు ఏ విధంగా సంక్రమించగలవు? అయితే తల్లిదండ్రుల యొక్క శక్తివంతమైన అనారోగ్య స్వభావం ఉతుజ కారణంగా సంతానంలో బీజ రూపంలో పడి మొలకెత్తుతుంది. ఉదాహరణకు 2 మొక్కలను తీసుకొని ఒక మొక్కను సారం లేని పొడి నేలలో నాటండి, మరొక దానిని సారవంతమైన తడి నేలలో నాటండి. దీని ఫలితంగా సారం లేని భూమిలో నాటిన మొక్క చాలా బలహీనంగా, రోగగ్రస్తంగా, ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంటుంది. సారవంతమైన భూమిలో నాటిన మొక్క ఆరోగ్యంగా చక్కగా ఎదిగి పొడవైన వృక్షంగా మార్పు చెందుతుంది. ఇక్కడ ఎన్నిక చేసుకున్న 2 మొక్కలు ఒకలాంటివే, కానీ వాటి ఎదుగుదలకు భిన్న పరిస్థితులు కారణం కావడం వలన ఆ మొక్కలు పెరిగి పెద్దవై కావడంలో భిన్నత్వం కనిపించింది. పిల్లల యొక్క గత జన్మల్లోని కర్మ నాటిన మొక్క వంటిది, అంటే బీజం వంటి విత్తనం వంటిది ఈ కర్మ అన్నది. తల్లి యొక్క శరీర ఆరోగ్య పరిస్థితులు, స్థితిగతులు
యొక్క నాటిన నేల వంటివి. తండ్రి యొక్క శరీర ఆరోగ్య పరిస్థితులు నేలలోని సారం ఇంకా తేమ వంటివి. నాటడానికి ఎన్నిక చేసుకున్న మొక్క పెరుగుదల, జీవించి ఉండే సామర్థ్యం కలిపి ఒక యూనిట్గా పరిశీలించినప్పుడు నాటిన మొక్క జీవించి ఉండడానికి పెరుగుదలకు ఆ యూనిట్లో 10లో 1 భాగం బాధ్యత వహిస్తుంది. ఆ మొక్కకు లభించిన నేలలో 10లో 6 భాగాలు బాధ్యత వహిస్తుంది. తేమ మిగిలిన 3 భాగాలు బాధ్యత వహిస్తుంది. అందువలన మొక్కలలో జీవించి ఉండి పెరగగలిగే సామర్థ్యం సమానంగా ఉన్నప్పటికీ దాని పెరుగుదల అది నాటిన భూసారంపై, అంటే తల్లి శారీరక ఆరోగ్యము మరియు ఆ మొక్క పెరగడానికి లభించిన తేమ, అంటే తండ్రి శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అందువలన ఏ విధంగా అయితే భూసారం లభించిన తేమ మొక్కల ఎదుగుదలకు కారణమయ్యే, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిగతులు సంతానంలోని ఆరోగ్య స్థితిగతులకు కారణమవుతాయి. తల్లిదండ్రుల కర్మ సంతానంలో బాహ్య రూపంలోని పోలికలకు సంబంధం ఉంటుంది. ఎలాగంటే వారు మనుషులైతే వారి సంతానం కూడా మానవ జన్మకు సంబంధించిన వారే అవుతారు. అదే ఆవులైతే ఆవులుగా ఉంటారు, గేదెలైతే గేదెలు. అలా తల్లిదండ్రులు పోలిన సంతానమే వారికి లభిస్తుంది. మనుషుల్లో కూడా వారు చైనాకు చెందిన వారు సంతానానికైతే వాళ్ళు ఒక రకమైన శరీర ఆకృతి, అంటే చైనాకు సంబంధించిన శరీర ఆకృతి కలిగిన రూపాలనే పొందుతారు. కాబట్టి సంతానానికి లభించే శారీరక రూపలక్షణాలు తల్లిదండ్రుల జాతి ఇంకా తరగతులపై ఆధారపడి ఉంటుంది. దీని వలన తెలిసి వచ్చేది ఏంటంటే సంతానంలో సంచితమై ఉన్న కర్మలు ఎంత శక్తివంతమైనప్పటికీ వారు తల్లిదండ్రుల నుండి వారి బాహ్య శారీరక లక్షణాలను వారసత్వంగా పొందక తప్పదు. కానీ అప్పుడప్పుడు అరుదుగా సంతానంలోని కర్మలు అత్యంత శక్తివంతమైనప్పుడు తల్లిదండ్రుల కర్మలు రెండింటిని జత చేసినప్పటికీ కలిగే శక్తి కన్నా అధికంగా ఉన్నప్పుడు భిన్న ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల్లోని పాపకర్మల ఫలితంగా కలిగిన శరీర ఆకారాలు ఇంకా వైద్య శాస్త్ర పరిజ్ఞానంతో మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. లైంగిక సంపర్కం ద్వారా జనించిన అన్ని ప్రాణులు 3 రకాల సంఘటిత శక్తుల ఫలితంగా జన్మిస్తాయి. వారి గత జన్మల్లో పాత కర్మలు మరియు తల్లి ద్వారా విడుదలైన అండంతో కలిసిన స్రావము మరియు తండ్రి ద్వారా విడుదలైన శుక్రంతో కలిసిన స్రావాలు, ఈ 3 శక్తుల ప్రాబల్యం సంతానంలో కనబడుతుంది. తల్లిదండ్రుల బాహ్య రూపురేఖలు పైన చెప్పిన 3 సంఘటిత శక్తి కన్నా సమానమైన కాకపోయినా పెద్దగా ప్రభావం సంతాన రూపురేఖలపై ఉండదు. పరిస్థితులకు అనుసారంగా ఒకటికి అధికంగా తల్లిదండ్రుల బాహ్య శరీర లక్షణాల ప్రభావం ఉండవచ్చు, లేక మరొకటికి తక్కువ ప్రభావం ఉండవచ్చు. అందువలన సంతానంలోని కర్మ మరియు బాహ్య శరీర లక్షణాలు, జాతి, తరగతి మొదలుగునవి పైన చెప్పిన విధంగా ఈ 3 సంఘటిత శక్తుల పైననే ఆధారపడి ఉంటుంది. 3వ ప్రశ్న ఏంటంటే ఇంద్రియ పరిజ్ఞానం గల ప్రాణులు మరణించినప్పుడు ఆత్మ అనేది తన సంకల్పానుసారంగా తిరుగాడుతుందా? ఇక్కడ ఆత్మ అనేది ఏమీ లేదని బుద్ధుడు చెప్పాడు. అనాత్మ, ఇది నేను కాదు, నాది కాదు అనేది బుద్ధ చెప్పాడు. ఈ పంచస్కందాలనే ఆత్మగా భావిస్తూ ఉంటాడని చెప్తాడు. అవి కూడా నేను కాదు, నాది కాదు అని బుద్ధుడు చెప్తాడు. అయితే ఇంద్రియ పరిజ్ఞానం గల ప్రాణులు మరణించినప్పుడు వారు మనుషులుగా, లేకుంటే దేవతలుగా, లేక హీనమైన జంతువులుగా, లేక నరకలోక వాసిగా ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే పునర్జన్మను పొందుతారు. అజ్ఞానులకు జన్మకు మధ్యన ఒక మధ్యస్థ స్థాయి, అంటే
అనంతర భావం అనేది ఒకటి ఉంటుందని, ఇది మనిషికి, దేవతలకు ఇంకా బ్రహ్మలకు సంబంధించిన లోకాలకు చెందినది కాదని భావిస్తారు. మరికొంతమంది ఆ మధ్యస్థ స్థాయిలో కూడా పంచస్కందాలు కలిగిన ప్రాణులుగానే ఉంటాయని నమ్ముతారు. మరికొంతమంది ఈ మధ్యస్థ స్థాయి ప్రాణుల్లో ఆత్మ అనేది ఏది ఉండదని, దీనికి శరీర రూపాలు ఉండవని, కానీ అది దేవతల వలె చూడగలుగుతుందని, వారి ఇష్టానుసారం తక్కువ వ్యవధిలోనే ఒక జన్మ నుండి మరొక జన్మకు పైన చెప్పినట్లుగా మార్చుకోగలుగుతుందని నమ్ముతారు. మరికొందరు ఇంకా విచిత్రంగా ఆలోచిస్తారు. వీరు మరణించిన తరువాత జీవించి ఉన్నప్పుడు పొందలేని కోరికల అనుసారంగా వాటిని పొంది అనుభవించగలుగుతారు అని అంటారు. ఉదాహరణకు, ఒక పేదవాడు జీవించి ఉన్నప్పుడు ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, భోగభాగ్యాలతో నిండిన జీవితాన్ని ఊహించినప్పుడు, ఆ పేదవాడు మరణించినప్పుడు అతడు ఊహించుకున్న ఊహాలోకానికి వెళ్ళి తన కోరికల ప్రకారం భోగభాగ్యాలు అనుభవిస్తాడని నమ్ముతారు. ఒకవేళ నరకలోక వాసిగా ఉన్నప్పుడు దేవతలు నివసించే స్వర్గలోకాల్లోని భోగభాగ్యాలను గురించి ఊహిస్తూ వాటిని అనుభవించాలనుకున్నప్పుడు, నరకలోకంలో మరణించిన వాడు అతడి ఊహల అనుసారంగా ఊహా స్వర్గలోకంలోకి వెళ్ళి అతడు ఊహలకు అనుసారంగా సుఖాలను పొందుతాడు అని కొంతమంది నమ్ముతారు. ఇలా జన్మకు ఏదో మధ్యస్థ స్థాయి ఉంటుందనుకోవడం ఒక భ్రమ మాత్రమే. దీనిని బుద్ధుడు అమూలాగ్రంగా ఖండించి వేశాడు. అంటే ఎటువంటి మూలం లేని వాదమని చెప్పాడు. ఒక మనిషి తాను చేసిన కర్మల ఆధారంగా తిరిగి మానవ లోకంలో పునర్జన్మ పొందాల్సి వస్తే అతడు తిరిగి మానవ లోకంలో పునర్జన్మిస్తాడు. లేదా అతడి పుణ్యకర్మల ఆధారంగా అతడు దేవలోకాల్లో జన్మించాల్సి వస్తే అతడు దేవలోకంలో వెంటనే జన్మిస్తాడు. లేదా ఒక మనిషి చేసిన పాపకర్మల ఆధారంగా వాడు నరకలోకంలో జన్మించాల్సి వస్తే అతడు ఏదో ఒక నరకంలో పునర్జన్మిస్తాడు. అంటే వారు చేసుకున్న కర్మలని బట్టి తర్వాత జన్మను పొందుతారు తప్ప ఎలాంటి ఊహలకి, లేకపోతే ఒక స్థాయిలో మేము ఇక్కడ జన్మిస్తాము అక్కడ జన్మిస్తాం అన్నది ఎటువంటి ఆధారం లేనటువంటి నమ్మకాలు అని బుద్ధుడు చెప్తాడు. అంటే మనిషి తాను శీలాన్ని ఆచరిస్తూ అబద్ధాలు చెప్పకుండా తన దగ్గర ఉన్నది కొంచెమైనా దానం చేస్తూ ఆ దాన గుణాన్ని పెంచుకుంటూ పోయాడు అంటే తాను దాని ఫలితాన్ని పొందుతాడు తర్వాత వచ్చే జన్మలో. ఒకవేళ నిబ్బానాన్ని పొందితే మరొక జన్మ అనేది ఉండదు. నిబ్బానాన్ని పొందకపోతే గనక ఇంతకుముందు చేసుకున్న పుణ్యకర్మల పాపకర్మల ఫలితాల్ని తప్పకుండా పొందవలసి ఉంటుంది. అందుచేత కుశల కర్మలు చేయండి, అకుశల కర్మలు వదిలిపెట్టండి అని బుద్ధుడు చెప్తూ ఉంటాడు. ఇంకా ఆత్మ ఉందన్న నమ్మకం, ఆత్మ వెళ్ళడం రావడం రావడం అనే తిరుగులాటలు, ఒక జన్మ నుంచి మరొక జన్మను ఆత్మ గ్రహిస్తుందని అజ్ఞానుల నమ్మకాన్ని అసలైన సద్ధర్మం అంగీకరించదు. జన్మ తర్వాత జన్మ వెనువెంటనే కనురెప్ప వాలినంత కాలంలోనే, మెరుపు మెరిసినంత సమయంలోనే జరిగిపోతుంది. అంటే ఇక్కడ చనిపోతే ఒక చిటిక వేసినంత సమయంలోనే మళ్ళీ ఇంకొక చోట జన్మ తీసుకుంటాడు, అది కూడా వాళ్ళ పాత కర్మల అనుసారంగా. మధ్యలో ఎలాంటి కాల వ్యవధి ఉండదు. ఏ విధంగా అయితే సినిమా తెరపై బొమ్మలు ఆడుతుంటే దానికి సంబంధించిన మాటలు ఇంకా ఆ బొమ్మలు వెంటనే ఎలా వెలువడుతుంటాయో అలాగే జన్మ తర్వాత జన్మ వెంటనే లభిస్తుంది. ఒక మనిషి మరణించి దేవలోకంలో జన్మించినప్పుడు ఈ రెండు లోకాల మధ్యన ఎంతో అంతరం ఉన్నప్పటికీ జీవిత ప్రవాహం విడిపోకుండా మానవ లోకంలో అదృశ్యమై దేవలోకంలో ప్రత్యక్షమవుతుంది. అలాగే ఒక మనిషి మరణించి వాడి పాపకర్మానుసారంగా నరకలోకంలో జన్మించాల్సిన జీవన ప్రవాహపు అంకె విరగకుండా మానవ లోకంలో అదృశ్యమై నరకలోకంలో ప్రత్యక్షమవుతుంది.
ఈ లోకాల మధ్య ఎంత దూరం ఉందో ఎవరూ చెప్పలేకపోయినప్పటికీ, అది ఎంతో బహుదూరంలో ఉన్నప్పటికీ, ఈ జీవన ప్రవాహం ఊహించలేనంత వేగంగా, మనోవేగంతో ఒక లోకంలో అదృశ్యమై, మరో లోకంలో ప్రత్యక్షమై పునర్జన్మను తీసుకుంటుంది. పునర్జన్మను కర్మ నిర్దేశిస్తుంది. ఇంద్రియ జ్ఞానం కల ప్రాణులన్నీ తమ తమ కర్మానుసారంగా జన్మ తర్వాత జన్మను పొందుతూ ఈ జనన మరణ చక్రం అనే దుఃఖ సాగరం అనే భవ సంసారంలో నిర్వాణ ప్రాప్తిని పొంది అర్హంతుడయ్యేంత వరకు తిరుగాడక తప్పదు. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. ఇది ప్రకృతి నియమము. అందువలన మంచి ఉన్నతమైన జన్మలు లభించాలి అంటే మనుషులు పుణ్యకర్మలు తప్పక ఆచరించాలి. దాన ధర్మాలు చేయాలి, శీల పాలన చేయాలి, వీలైతే ధ్యాన సాధన చేయాలి, తమ మనసుల్ని నిర్మలంగా ఉంచుకోవాలి, ఎదుటి వారికి చేతనైనంత సహాయం చేస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. పాపచింతన లేకుండా అంటే అటువంటి ఆలోచనలు లేకుండా ఉంటే మిగతా మాటల ద్వారా చేతల ద్వారా చేసే కర్మలు సత్కర్మలు అవుతాయి. ధ్యాన సాధన చేసి సమాధి స్థితుల్లో అర్పణా స్థితి కలిగిన వారికి బ్రహ్మలోకాల్లో పునర్జన్మ కలగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. చేసిన కర్మలు పాప భూయిష్టమైనప్పటికీ కుశల కర్మల శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాణి అధోలోకాల్లో జన్మించక తప్పదు. అందువలన ఇంద్రియ పరిజ్ఞానం కల జీవులను నిర్దేశించేవి వారు చేసిన కర్మలే. ఈ కర్మల వల్లనే కొంతమంది ఉన్నత లోకాల్లో, చాలామంది అధో లోకాల్లో పునర్జన్మిస్తూ ఉంటారు. భూత ప్రేత పిశాచాలు దయ్యాలు అని ప్రజలు మాట్లాడుకునే దుష్ట ప్రాణులు జీవులు మరణించిన తర్వాత లభించిన మధ్యస్థ స్థాయి ప్రాణులు కారు. వారు నిజంగానే మరణించి ఆ అధోలోకాల్లో పునర్జన్మించిన అధోలోక ప్రాణులు. ఇవన్నీ మానవ లోకానికి అత్యంత సమీపంలోనే ఉన్నాయి. కానీ వారి జన్మలన్నీ దుఃఖభరితాలు. ఎల్లవేళలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి. వికృత రూపాలు కలిగి ఉంటాయి. వీటిని దుష్టశక్తులు అంటారు. ఇవి మనుషులకు ఆ ప్రాణులు కావాలనుకుంటే తప్ప అవి కంటికి కనపడవు. వాయు రూపాలు. అందువలన మానవులుగా మరణించిన వారంతా దయ్యాలు భూతాలుగా జన్మిస్తారనేది నిజం కాదు. కానీ మానవ లోకంలో ఎవరైనా ప్రమాదాలకు లేక హింసలకు గురి అయ్యి మరణించినప్పుడు వారు దేవలోకాల్లో హీన స్థితిలో పేదవారిగా పునర్జన్మిస్తారని చెప్పబడింది. తర్వాత ప్రశ్న, మనిషిగా జన్మించిన వారిలో ఎవరికైనా తన గత జన్మల గురించిన జ్ఞానం సరిగ్గా చెప్పగలిగే వారు ఉన్నారా? అవును, తప్పకుండా ఉన్నారు. ఇది అసాధ్యమైనదేమీ కాదు. అది బుద్ధుడు చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుంది. అలాంటి వ్యక్తులను జాతిస్సర పుద్గలురు అంటారు. జాతి అంటే జన్మ అని అర్థం. సర అంటే జ్ఞాపకం ఉండటం. పుద్గలుడు అనగా సత్వుడు అంటే వ్యక్తి. ఈ క్రింది వర్గాల మానవ లోకంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అంటే యుక్త వయసు రాక మునిపే మరణించిన పిల్లలు, వృద్ధాప్యం కారణంగా మరణించిన వారు, తాగుబోతులు, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యసనపరులు, తల్లి గర్భవతి అయినప్పుడు రోగగ్రస్తురాలుగానో లేక అనేక కష్టాలు దుఃఖాలు పడుతున్న సమయంలో లేక గర్భవతిగా ఉన్నప్పుడు నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా జీవించడం వలన గర్భస్థ శిశువులకి ఆఘాతం కలుగుతుంది. దానితో వారి గత జన్మల యొక్క జ్ఞానం అనేది నశించిపోతుంది. ఈ క్రింది పుద్గులులకు గత జన్మల జ్ఞాన ప్రాప్తి కలిగి ఉంటుంది. ఏ వ్యక్తులు తిరిగి మానవ లోకంలో జన్మించకుండా దేవలోకాల్లో లేకపోతే బ్రహ్మలోకాల్లో లేక నరకలోకాల్లో జన్మించిన వారికి గత జన్మల జ్ఞానం ఉంటుంది. ఆరోగ్యవంతులు ప్రమాదానికి లోనై అకస్మాత్తుగా మరణించిన వారికి పునర్జన్మించినప్పుడు వారికి గత జన్మల జ్ఞానం అనేది ఉంటుంది. కానీ వారు ఏ తల్లి గర్భాన జన్మిస్తున్నారో ఆ తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో శీల పాలనతో నెమ్మదస్తురాలై ఉన్నప్పుడు ఆ తల్లికి జన్మించిన సత్వులకు గత జన్మల జ్ఞానం అనేది ఉంటుంది. పుణ్యాత్ములు అరైన వారు నాకు కాబోయే
జన్మలో గత జన్మల జ్ఞానం ఉండుగాక అని సంకల్పించుకున్నప్పుడు వారు పునర్జన్మించినప్పుడు గత జన్మల జ్ఞానం ఉండటానికి అవకాశం ఉంది. చివరిగా బుద్ధులు, అరహంతులు మరియు అర్యులకు గత జన్మల జ్ఞానం కలిగి ఉంటారు. ఇలా కలిగి ఉండడాన్ని పుబ్బే నివాస అభిజ్ఞా జ్ఞానం అంటారు. అంటే గత జన్మల గురించిన జ్ఞానం. కొంతమందికి సాధనల ద్వారా వస్తాయి, కొంతమందికి పుట్టుక ద్వారా వస్తాయి, కొంతమందికి ఒక యుక్త వయసు రాగానే వస్తాయి. అది వారి వారి మనస్థితులను బట్టి ఈ జ్ఞానం అనేది కలగడం జరుగుతుంది. 5 అభిజ్ఞలు అంటే ఏంటి? అభిజ్ఞానాలు బుద్ధులైన వారికే కలుగుతాయా? ఇది 5వ ప్రశ్న. 5 అభిజ్ఞలు అనగా మానసిక శక్తులు ఈ క్రింద విధంగా ఉంటాయి. ఏంటి? ఇద్దిపాదం అనగా సృష్టించగలిగే శక్తి, దివ్య శ్రోత అంటే దూరంగా ఉన్న మాటలను కూడా వినగలిగే శక్తి, ఇంకా చిత్త పర్యజ్ఞానం అంటే ఎదుటి వారి ఆలోచనలను పసిగట్టగలుగుతాం, అంటే ఎదుటి వారి మనసుని చదవగలిగే జ్ఞానం. 4వది పుబ్బే నివాస జ్ఞానం అంటే గత జన్మల గురించిన జ్ఞానం. 5వది దివ్య దృష్టి, ఇది దూరంగా ఉన్న విషయాలను కూడా చూడగలిగేది. ఈ అతీంద్రియ శక్తులను బుద్ధులకే కాకుండా అర్హంతులకు, అర్యులకు ప్రాప్తించగలుగుతాయి. కానీ బుద్ధుడి కన్నా ముందు కాలానికి చెందిన సామాన్య శీలపాలన చేసిన సాధువులు, సన్యాసులకు కూడా ఆకాశయాన శక్తి, ఇతర లోకాలకు ప్రవేశించగలిగే శక్తి ఉండేదని చెప్పబడింది. బుద్ధ సాహిత్యంలో 5 అభిజ్ఞలను ప్రాప్తించుకోగలిగే శక్తి పొందే విధానం వర్ణించబడి ఉంది. ఈ రోజులో కూడా జాగ్రత్తగా, శ్రద్ధగా సాధన చేయగలిగితే వారికి కూడా ఈ అభిజ్ఞానాలు తప్పకుండా ప్రాప్తించగలుగుతాయి. ఇవి లేని సాధకులు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వీటిలో వాటిని ప్రాప్తించుకోగలిగినంత సాధన, కృషి, శారీరక దృఢత్వం, మనోబలం తగినంతగా లేదు. అందువల్ల కొంతమంది ప్రాప్తించుకోగలుగుతారు, కొంతమంది ప్రాప్తించుకోలేరు. సో ప్రయత్నిస్తే తప్పకుండా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు. సో ఇవి పొందడమే ముఖ్యమని కాదు, నిబ్బానాన్ని పొందడం ముఖ్యం అన్నమాట. అంటే మన లోపల రాగము, ద్వేషము, మోహము లేని స్థితిని పొందడం ముఖ్యం. ఆ తర్వాత ఈ జ్ఞానాలు కలగకపోయినా అది పెద్ద తేడా ఉండదు. ఒకవేళ పొందగలిగితే మంచిది, పొందలేకపోయినా కానీ నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అంటే ఈ యుద్ధ శక్తుల కోసమో, లేకపోతే ఎదుటి వాళ్ళ మనసుని చదవడం కోసం జ్ఞానమో, అటువంటి విషయాల కోసం ఈ సాధనలు చేస్తే గొప్ప ఫలితాలను పొందలేరు. శ్రోతాపత్తి ఫలాన్ని పొందడానికి, సకదాగామి ఫలాన్ని పొందడానికి, అనాగామి ఫలాన్ని పొందడానికి, అర్హంత ఫలాన్ని పొందడానికి ప్రయత్నిస్తే కనుక తప్పకుండా అది సరైన మార్గంలో నడవటం అని చెప్పవచ్చు. సో ఈ విధంగా కర్మకు సంబంధించి రకరకాల విషయాలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఈ జన్మలో మీరు అన్ని రకాల మంచి కర్మలే చేసి ఉండొచ్చు, కానీ ఇంతకు మునుపు మీరు చేసిన కర్మల ప్రభావం, అంటే అకుశల కర్మలు అయి ఉంటే కనుక అవి శక్తి ఎక్కువగా ఉంటే వాటికి సంబంధించిన ఫలితాలనే పొందడానికి వీలవుతుంది. అందుచేత ఇప్పుడు వీలైనంత మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించండి, శీలాన్ని ఆచరించండి, దానాది పుణ్యకర్మలు చేయండి, ధర్మాన్ని నేర్చుకోండి, ఇంకా ధ్యాన సాధన చేసి మీ మనసులో ఉన్న చెడు గుణాలను తొలగించుకోండి. ఎంతో సమయం లేదు, మానవ జన్మలో దొరకడం అన్నది చాలా దుర్లభమైన విషయం. ఇంకా సద్ధర్మాన్ని వినడం అది ఇంకా దుర్లభమైన విషయం. విని అర్థం చేసుకొని దాంట్లో ముందుకెళ్ళడం అన్నది చాలా కష్టమైన విషయం. అటువంటిది ధర్మాన్ని వినగలుగుతున్నాము, మానవ జన్మ లభించింది, ఇంకా సమయం కూడా మన చేతుల్లో ఉంది అంటే ఆ సమయాన్ని వృధాపరచుకోకుండా ఉపయోగించుకోండి. ఇవన్నీ సిద్ధాంతాలు, ఇది నమ్మాలా వద్దా అనేది వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈ సిద్ధాంతం ఇలాగ ఉంది, ఆ సిద్ధాంతం ఇలాగ ఉంది, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అనేది పక్కన పెట్టేసి శీలాన్ని ఆచరించండి. మీ మనసులో ఉన్న రాగద్వేష మోహాలు పోగొట్టుకోవడానికి ఏదైతే సాధన ఉపయోగపడుతుందో దాని మీద మీ మనసుని లగ్నం చేసి మీ మనసులో ఉన్న ఈ చెడు గుణాలను తీసేయడానికి ప్రయత్నించండి. సో
అది కాకుండా ఇది నిజంగానే బుద్ధుడు చెప్పాడా, ఇది చెప్పాడని మేము ఎలా నమ్మాలి, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటారు. సో అందుచేత నమ్మినా నమ్మకున్నా కర్మ దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందుచేత ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని మీ మనసుని నిర్మలం చేసుకోవడానికి ఏవైతే విషయాలు ఉపయోగపడతాయో దాన్ని ఆచరించండి.